వెళ్ళే అవకాశం ఉంటుందన్న సంగతి ఒక తల్లిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సమాజంలో ఒక సెలబ్రిటీగా తను చాలా రకాల మంచి కార్యక్రమాలు, మంచి సందేశాత్మక సినిమాలు అన్నీ చేస్తున్న సందర్భంలో ఒక పిల్లలను బేస్ చేసుకొని, ఒక సమాజాన్ని బేస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఏ మహిళ అయినా సరే, ఏ పురుషుడైనా సరే. ఇందులో పర్టికులర్‌గా ఎవరైనా కూడా ఆలోచించకుండా చేసిన నిర్ణయం వల్ల, నా వల్ల ఏమైనా ఈ సమాజంలో ఉన్న పిల్లలు నష్టపోతారా? లేకపోతే నా కుటుంబంతో నేను చూడగలుగుతానా లేదా అన్నది కూడా వాళ్ళు బేస్ చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే గతంలో తల్లిదండ్రులు, నానమ్మలు, అమ్మమ్మలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు ఇట్లా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేది. మంచి చెడు చెప్పడానికి ఎక్కడికక్కడ వాళ్ళు మార్గదర్శనం చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న కుటుంబాలు అయిపోయాయి. తల్లిదండ్రులకి ఇద్దరికి టైం లేని పరిస్థితి. పిల్లలకి మొబైల్ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సందర్భంలో వాళ్ళు సెర్చ్ చేయని అంశం అంటూ లేదు ఇవాళ మొబైల్లో. అటువంటి పరిస్థితిలో ఏదైనా చూసినట్టయితే దానివల్ల చాలా మంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. చాలా మంది పిల్లలు తప్పుదోవనకి వెళ్ళిపోతున్నారు. అందులో మనకి డ్రగ్స్ కూడా ఉన్నది. ఇవాళ మనకి తెలంగాణలో క్రైమ్ రేట్ చూసుకున్నట్టయితే ఇవాళ డీజీపీ గారు చెప్తున్నారు, తెలంగాణలో గత ఏడాది కన్నా 3% క్రైమ్ రేట్ పెరిగిందని చెప్తున్నారు. అలాగే అత్యాచారాల విషయంలో కావచ్చు, మిగిలిన అంశాల్లో 9% దాటిపోయిందని వారే చెప్తున్నారు. మరి ఇవన్నీ సమాజాన్ని నష్టపరుస్తున్న అంశాల కింద మనం భావించాల్సిన అవసరం ఉంది. అది అనసూయ గారు మాట్లాడినా, శివాజీ గారు మాట్లాడినా, లేకపోతే అన్వేష్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరు దాని గురించి ఆలోచించినా మనం ఒక సమాజంలో ఉన్నాము. ఈ సమాజానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వ్యక్తిగతంగా మనకి చాలా ఇష్టం ఉండొచ్చు, వ్యక్తిగతంగా మనకి దానికి కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది. అన్వేష్ అని ఇప్పుడు ఎవరైతే అన్వేష్ ఉన్నాడో యూట్యూబరు, ఇతను కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాడు. అతను నార్మల్ వర్డ్స్లో కూడా కొన్ని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒక్కోసారి. ఇదే సమయంలో ఈ విషయానికి అసలు అతనికి ఎందుకు వచ్చాడు దీనిలోకి, ఈ వివాదానికి అతనికి సంబంధం లేదు, కానీ రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయిన తర్వాత మరి గరికపాటి నరసింహారావు లాంటి వ్యక్తి మీద దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడటం మనం చూస్తే, ఇప్పుడు ఈ రోజున అతను మళ్ళీ నిన్న ఇంకొక వీడియో రిలీజ్ చేసి నేను దేవుణ్ణి అంటాడు, నేను బ్రహ్మన్ అంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే అతని మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అసలు అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ఎలా? ఇప్పుడు ఇక్కడ యూట్యూబర్స్ ఎవరైనా సరేనండి, నేను గతంలో ఇంతకుముందు యూట్యూబర్స్ ఎవరైతే అడ్డదిడ్డంగా కామెంట్ చేసిన వాళ్ళందరూ ఏ విధంగా నష్టపోయినారు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్వేష్ కూడా ఇదే సొసైటీలో ఉంటున్నారు. ఒక పెద్ద చిన్న తారతమ్యాలు ఉన్నాయి మనకి సమాజంలో. గరికపాటి గారు లాంటి వాళ్ళు చాలా మంది మనకి అనేక అంశాల్లో కుటుంబానికి సంబంధించి కావచ్చు, సమాజానికి సంబంధించి కావచ్చు, మన హిందూ పరిరక్షణ కోసం సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా విలువైన సందేశాన్ని ఇస్తున్నారు వారు. చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు చాలా మంది ప్రవచనాలు ఇస్తూ వారు కుటుంబ వ్యవస్థ గురించి, లేకపోతే మన నైతిక విలువల గురించి వాళ్ళు చక్కగా చెప్తున్నారు. ఇవాళ వారి మాటల్ని యూత్ కూడా వినే పరిస్థితి ఉండి వారిని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటిప్పుడు ఒక పెద్ద చిన్న తారతమ్యం లేకుండా వారికి సంబంధించిన విషయంలో, అనవసరమైన విషయాల్లో ఒక యూట్యూబర్ ఉండొచ్చు కావచ్చు, ఎందుకంటే సెన్సేషన్ క్రియేట్ చేసి లక్షల మంది ఫాలోవర్స్ అవుతున్నారనే ఒక ఉద్దేశంతో కూడా ఉండొచ్చేమో. కానీ నేను అనేది ఏంటిదంటే, మనకు ఒక గౌరవం, మన సమాజంలో మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి ఎట్లాంటి గౌరవం ఇవ్వాలి, పిల్లలకి ఎట్లాంటి గౌరవం ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలనే అంశంలో మన తల్లిదండ్రులు కూడా మనకు చిన్నప్పుడు నేర్పిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. రైట్. గీతామూర్తి గారు, మరి మన రికాసేపట్లో మీతో మాట్లాడతాను. మనతో కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్రసాద్ గారు, గత 10 రోజులుగా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో, అసలు మనం ఫోన్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా కూడా. అయితే మనం ఈ డిబేట్ రన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, దీనికి చరమగంతం పాడి 100% ఒక మంచి వైపుకి వెళ్ళాలనే ఉద్దేశంతో మెయిన్ ఈరోజు ఈ డిబేట్ చేయడం జరుగుతుంది. అసలు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇంకొకటి, అనసూయ గారు స్పందించిన తీరు మీరు చూసుంటారు, ఆవిడ బైట్స్ ఉన్నాయి 2 ప్లే అవుతాయి, తర్వాత మనం డిబేట్లోకి వెళ్తారు. కానీ మీరు అనసూయ గారి బైట్స్ ప్లే అవుతాయి. ఇది చాలా పర్సనల్, ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి.
ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలనుకుంటుంది, అలాంటివి పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపింగ్. ఒక మిసోజనిస్టిక్ చాతగానితనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు. చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు, దేవుడి దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు. వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్. అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది. అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్,